టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఫైనల్లో 46 బంతుల్లో 89 పరుగులు చేసిన శాంసన్ నాకౌట్ మ్యాచ్ల్లో వరుసగా 3 హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒకప్పుడు బెంచ్ పైనే కూర్చోవాల్సి వచ్చిన తన ప్రయాణం ఇప్పుడు కల నిజమైనట్టు అనిపిస్తోందని భావోద్వేగంగా తెలిపాడు. నాకౌట్ దశలో వరుసగా 3 హాఫ్ సెంచరీలు చేయడం ద్వారా భారత్ టైటిల్ గెలవడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న తర్వాత సంజు శాంసన్ తన భావోద్వేగానికి గురయ్యాడు. అహ్మదాబాద్లో 1,00,000 మందికి పైగా అభిమానులు ఉన్న స్టేడియంలో మాట్లాడిన అతను ఈ క్షణాన్ని కల నిజమైనట్టుగా భావిస్తున్నానని చెప్పాడు. భారత్ మరోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న ఈ సందర్భంలో సంజు శాంసన్ ప్రత్యేకంగా నిలిచాడు. 2024 టీ20 వరల్డ్ కప్లో బెంచ్ పైనే కూర్చోవాల్సి వచ్చిన ఆటగాడు ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ట్రోఫీని అందుకోవడం అతని పట్టుదల, సహనం, ఆత్మవిశ్వాసానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది.